ఇజ్రాయెల్ దాడులతో అతలాకుతలమై భూతల నరకాన్ని తలపిస్తోన్న గాజాలో శాంతి స్థాపన కోసం ట్రంప్ అధ్యక్షతన ఒక పీస్ బోర్డు ఏర్పాటైంది. ఈ పీస్ బోర్డులోకి భారత్ను కూడా ఆహ్వానించారు ట్రంప్. భారత్తో పాటు టర్కీ, పాకిస్తాన్లను కూడా ఆహ్వానించిన పరిస్థితి. సో ఏ రకంగా అర్థం చేసుకోవాలి ట్రంప్ వ్యూహాన్ని? అంటే టర్కీ, పాకిస్తాన్ అధినేతల పక్కన మోదీని కూర్చోబెట్టడం అంటే ఒక రకంగా గ్లోబల్ పవర్ ఇండియాకు అవమానమే కదా. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు గ్లోబల్ పవర్గా ఇండియా ఎదుగుతుంది. అది కూడా నరేంద్ర మోడీ గారు విశ్వగురువుగా ప్రాముఖ్యత చెందుతున్నారు. గత 12 సంవత్సరాలుగా నిరాటంకంగా పవర్లో ఉండి ప్రపంచంలో ఎంతటి నేతలు మారినా భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచ శాంతికి కట్టుబడే విధంగా ఉంది. విశ్వశాంతి అంటూ ప్రపంచ చట్టాలను అంటే ఇంటర్నేషనల్ లాని తూచా తప్పకుండా భారతదేశం అమలుపరుస్తుంది. ఆర్థిక అభివృద్ధిలో ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందుంది 7.5%. ప్రపంచంలో ఏ విధంగా కూడా తీసుకట్టు కాదు. కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ భారత్ని తీవ్రంగా అవమానపరుస్తున్నారు. ఘోరంగా అవమానపరుస్తున్నారు. ఒక రకంగా ఆపరేషన్ సింధూర్లో భారతదేశానికి క్లియర్ కట్గా ఎలా అంటే తిరుగులేని మెజారిటీ, తిరుగులేని విజయం వచ్చిన అటు పాకిస్తాన్కి విజయం వచ్చింది. పాకిస్తాన్ భారత విమానాలని కూల్చేసింది అనుకుంటూ ట్రంప్ అనడమే అతిపెద్ద అవమానం భారతదేశానికి. తర్వాత ప్రపంచంలో ఎన్ని దేశాల కంటే ఎక్కువగా 50% టారిఫ్లు భారతదేశం మీద విధించడం, అది రెండవ అతిపెద్ద అవమానం. తర్వాత మూడవ పెద్ద అవమానం ఏంటంటే భారతదేశానికి ట్రంప్ విధించింది భారత శత్రు దేశం పాకిస్తాన్, ఒక ఫీల్డ్ స్టేట్, ఒక ఆర్మీ ఫీల్డ్ మార్షల్ అసీం మున్నీర్ని వైట్ హౌస్లో కూర్చోబెట్టి భారత ప్రధాని మోడీని ఆహ్వానించడం. అయినప్పుడు G7 సమ్మిట్లో కెనడాలో ఉండగా అది చాలా తీవ్రమైన అవమానం. భారత ప్రధాని వైట్ హౌస్ వెళ్లకుండా భారత ప్రధాని వెనక్కి తిరగడం జరిగింది. దీన్ని గుర్తుపెట్టుకునే మోడీ గారు ఆయన ఫోన్ చేసినా చాలాసార్లు ఎత్తలేదు రీసెంట్ వరకే. ఇంతటి దారుణమైన అవమానాలను ట్రంప్ ఇప్పుడు దాని ఆక్రమంలోనే ఇంకొక మరో అవమానం భారతదేశానికి ట్రంప్ విధించాడు. ట్రంప్ మళ్ళీ చేశాడు, హ్యూమిలేట్ చేశాడని చెప్పవచ్చు అనమాట. అది ఎంతటి దారుణం అంటే ఇప్పుడు గాజా పీస్ బోర్డు అని ఒక పీస్ బోర్డుని ఒకటి పెట్టారు. ఈ పీస్ బోర్డులో అటు పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ని పెట్టారు, తర్వాత టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ పెట్టారు. వీళ్ళిద్దరూ భారతదేశానికి ప్రధానమైన శత్రువులుగా ఉన్నారు. భారత వ్యతిరేకంగా అక్కడ ఇస్లామిక్ నాటోను తయారు చేస్తున్నారు. భారతదేశానికి వ్యతిరేకంగా తీవ్రవాదాన్ని రెచ్చగొడుతున్నారు. ఇది ప్రపంచ శాంతికి కూడా విరుద్ధం. మరి డొనాల్డ్ ట్రంప్ అంతర్జాతీయంగా మేము గ్లోబల్ పవరు, గ్రేట్ ఆర్మీ అంటారు, ప్రజాస్వామ్యానికి నేను కట్టుబడ్డానంటారు. అలాంటి వ్యక్తి ఒక ఫెయిల్డ్ స్టేటు, ఒక టెర్రరిస్ట్ నేషన్ అక్కడ బోర్డులో పెట్టి దానికి భారత ప్రధాన్ని అవమానించే విధంగా ఆహ్వానించడం. ఇక్కడ భారత ప్రధాన్ని కూడా నేను ఆహ్వానించాను అని చెప్పడం వేరండి. కానీ భారతదేశం ఒక గ్లోబల్ ప్లేయర్, ఇక్కడ ఒక గ్లోబల్ పవర్, వరల్డ్స్ లార్జెస్ట్ డెమోక్రసీ, ఆ ఇంపెకబుల్ ట్రాక్ రికార్డ్ ఉంటుంది. అంతటి గొప్ప నేషన్ తీసుకెళ్ళి అక్కడ ఫెయిల్డ్ స్టేట్ పక్కన పెట్టొచ్చా? ఇది అతి దారుణమైన అవమానం. అందువల్ల భారతదేశం ఈరోజు రిప్రజెంట్ చేయొచ్చు. ఏది గాజా పీస్ బోర్డులో భారతదేశం తప్పకుండా వెళుతుందండి. కానీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అందులోకి రిప్రజెంటేటివ్గా వెళ్ళరు. ఒక విదేశాంగ మంత్రిని కూడా పంపరు, విదేశాంగ సహాయ మంత్రిని పంపుతారు. అదే చేసింది 2025 అక్టోబర్లో అక్కడ షరామ్ ఎల్ షేక్ ఈజిప్ట్లో గాజా పీస్ సమ్మిట్ పెట్టినప్పుడు షహబాజ్ షరీఫ్ ట్రంప్ పక్కన మాట్లాడినప్పుడు నరేంద్ర మోడీ గారిని పిలిచినా నరేంద్ర మోడీ గారు వెళ్ళలేదు. జయశంకర్ గారిని కూడా పంపకుండా విదేశాంగ శాఖ మంత్రి హర్షవర్ధన్ సహాయ మంత్రిని పంపడం జరిగిందనమాట అక్కడ. అప్పుడే మోడీ ట్రంప్కి చెప్పు దెబ్బ కొట్టినట్టు, ఒక స్లాప్ ఇచ్చినట్టు అనమాట. అంత దారుణంగా చెప్పు దెబ్బ కొట్టారు మనం మోడీ గారు. ఇప్పుడు భారతదేశాన్ని ఎందుకు ట్రంప్ అవమానపరుస్తున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఒక అసూయ. నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ అని ఒక పత్రాన్ని రిలీజ్ చేశారు ట్రంప్. అందులో అమెరికాని కొట్టగలిగే పవర్లన్నిటినీ నేను అణిచేస్తా అన్నట్టు మాట్లాడారు. ఇది నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీలో. అందులో భారతదేశం ప్రపంచంలో ప్రజాస్వామ్యంలో క్రెడెన్షియల్లో అమెరికా కంటే మించిపోయినాయి. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఎంతో వైవిధ్యంగా ఉండి ప్రజాస్వామ్యం ఉంది. వృద్ధి రేటు అమెరికాని దాటి ఎక్కడికో వెళ్ళిపోయాం మనం. 2040-50 మధ్యలో మనం అమెరికాని అధిగమించబోతున్నాం. అంటే అమెరికాని దాటగలిగే శక్తివంతమైన దేశం భారతదేశంగా అవతరించింది. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో భారత నాశనాన్ని కోరుకుంటున్నాడు. అందుకే తీసేస్తున్నాడు అనమాట. దీని యొక్క నిజాయితీని గుర్తించకుండా తీసి పడేస్తాడనమాట. ఇప్పుడు చూడండి, మహాభారతంలో భీష్ముడికి కర్ణుడి పవర్ తెలుసు. అక్కడ
కానీ అర్ధరథిగా గుర్తించి పక్కన పడేస్తాడు. కర్ణుడు శక్తి ఎంతో తెలిసి మరీ పక్కన పెడతాడు. అక్కడ భీష్ముడి లక్ష్యం ఏదైనా, ఇక ట్రంప్ లక్ష్యం ఒకటే. భారతదేశ శక్తి అతనికి తెలుసు, భారతదేశం అమెరికాని ఎలా దాటబోతుందో తెలుసు, భారత ఆర్మీ యొక్క పోరాట పటిమని ఆయన చూశాడు. ఎందుకంటే F-16 మనం కూల్చేసాం అమెరికా యుద్ధ విమానాలని. దారుణంగా కేవలం 4 రోజుల్లో ఒక న్యూక్లియర్ పవర్ను ఓడించేసాం పాకిస్తాన్. గుర్తుపెట్టుకోవాలా, దట్ ఈజ్ వాట్ ది ఇండియాస్ మిలిటరీ పవర్, ఎకనామిక్ పవర్. ఇప్పుడు ఒక పొలిటికల్ క్లౌట్ కూడా ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతుంది, గుర్తుపెట్టుకోవాలి. అలాంటప్పుడు ట్రంప్ కావాలనే ఇండియాను అవమానపరుస్తున్నాడు అనేది మనం ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. కాబట్టి ఇప్పుడు గాజా పీస్ ట్రీటీని ఇండియాను అవమానించినందుకు అక్కడ ఇండియా, అది మోడీ యొక్క ఫ్రెండ్ అయిన నెతన్యాహు ఈ గాజా పీస్ బోర్డుని కూడా వ్యతిరేకించాడు. ఒకవేళ ఇజ్రాయేలే పీస్ బోర్డుని వ్యతిరేకిస్తే ఇంకా పీస్ బోర్డుకి వ్యర్థం అనమాట. అందువల్ల ట్రంప్ నిర్ణయం కూలిపోబోతుంది. ఇక ట్రంప్ ఒక పీస్ బోర్డును, గాజా పీస్ బోర్డును ఏర్పాటు చేశారు. అసలు ఈ గాజా పీస్ బోర్డ్ అంటే ఏంటి, దీని లక్ష్యం ఏంటి, అండ్ దీనిలోకి భారత్, పాకిస్తాన్, టర్కీలను ఆహ్వానించారు కానీ రష్యా, చైనాలను ట్రంప్ ఎందుకు ఆహ్వానించలేదు? ఎస్ అంటే ఇప్పుడు గాజా పీస్ బోర్డ్ అనేది ఏంటంటే, ఈ గాజా స్ట్రిప్ అంటే సుమారు 20 నుంచి 25 లక్షల మంది జనాభాతో కూడుకున్న ఈ గాజా స్ట్రిప్ అంటే పాలస్తీనాలో ఒక భాగం మధ్యధరా సముద్రం తీరం వెంబడి ఉంటుందన్నమాట. ఈ గాజా స్ట్రిప్ మీద ఈ గాజా వార్ ఇది 2023 అక్టోబర్ 7 నుండి 2025 అక్టోబర్ 25 అంటే సుమారు పూర్తిగా 2 సంవత్సరాల పాటు ఇజ్రాయెల్ ఒక మోడర్న్ ఆర్మీ ఈ గాజాని సర్వనాశనం చేసిందండి. ఎందుకంటే గాజా వార్ అని మనం పిలుస్తాం ఈ 2 సంవత్సరాల వార్ని. ఈ వార్లో గాజాలో మొత్తం 98% వ్యవసాయ భూమిని నాశనం చేసింది. గాజాలో ఉన్న 80% నివాస యోగ్యాలని నాశనం చేసేసింది. మొత్తం విద్యాలయాలు, వైద్యాలయాలు మొత్తాన్ని నాశనం చేసింది. అక్కడ అసలు హ్యూమన్ నివసించడానికి కూడా లేకుండా చేసింది. దాన్ని జినోసైడ్ అని పిలుస్తారు బయట, ద సో కాల్డ్ జినోసైడ్. అంటే జాతిని నిర్మూలనం అనే పదంతో ఇటు పాలస్తీనా ప్రభుత్వం చాలా దేశాలు మాట్లాడుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ గాజాలో యుద్ధ విరమణ జరిగింది, ఫేజ్ ఆల్మోస్ట్. కాబట్టి ఈ గాజాలో రీకన్స్ట్రక్షన్ అండ్ రీడెవలప్మెంట్ అంటే పీస్ని ఎస్టాబ్లిష్ చేసి, శాంతి స్థాపన చేసి, అక్కడ ఒక ప్రభుత్వ యంత్రాంగ వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసి, అక్కడ రీకన్స్ట్రక్షన్ అంటే యుద్ధం వల్ల నష్టపోయింది అన్నిటినీ పునర్నిర్మాణం చేయడం, ఈ లక్ష్యాలతో అక్కడ ఒక పీస్ బోర్డ్ అని పెట్టారు. ఇది గాజాల పాలస్తీనా ప్రభుత్వానికి శక్తికి మించింది కాబట్టి అది కూడా ఇజ్రాయెల్ అందరినీ భాగస్వామ్యం చేస్తూ ప్రపంచంలో అన్ని దేశాలని ఎక్కువ దేశాలను అక్కడ ఇన్వాల్వ్ చేసి పెడతారు. కానీ ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నారంటే అంటే డామినెంట్, మాది అమెరికా డామినెంట్ అంటూ ఆయన వెళ్ళిపోతున్నాడు. ఈ గాజా పీస్ బోర్డుకి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ 2803 ప్రకారం పెట్టాలి, కానీ యుఎన్ఓ ఆధ్వర్యంలో ఉండాలి. కానీ ఆయన డొనాల్డ్ ట్రంపే వైట్ హౌస్లో కూర్చుని అనౌన్స్ చేశారు ఈ గాజా పీస్ బోర్డ్ అని. నేనే దానికి చైర్మన్, మిగిలిన కంట్రీలు ఇందులో ఉండండి, దీనికి చైర్మన్ నేనే ఫండ్స్ ఖర్చు పెడతా, ఎవరని మెంబర్షిప్ కావాల్సిన బయటకు పోవాల్సిన అది నాది సర్వాధికారం అంటూ ఆయన గాజా పీస్ బోర్డు పెట్టారు. ఇందులో రష్యా, చైనాలకు భాగస్వామ్యం లేదు, ఇరాన్కి భాగస్వామ్యం లేదు. ఏదో పాకిస్తాను, గుర్తుపెట్టుకోవాలి, పాకిస్తాను, టర్కీ లాంటి ఫెయిల్డ్ స్టేట్స్ని అక్కడ ఆహ్వానించారు. ఒకవేళ టర్కీ అంత ఫెయిల్డ్ స్టేట్ కాకపోయినా అది కూడా ఈ టెర్రరిజాన్ని పోషించేదే. మరి పాకిస్తాన్ ఆయన ఎందుకు పెట్టారు అంటే ఆయన కావాల్సిన వాళ్ళు పెట్టుకున్నాడు. ఆయన కావాల్సిన వాళ్ళు పెట్టుకుంటే మిగిలిన దేశాలు వెళ్తాయా? ఇప్పుడు ఇజ్రాయెల్కి అసలు పాకిస్తాన్ అంటేనే కుదరదు. అసలు భారతదేశానికంటే అతిపెద్ద శత్రువు పాకిస్తాన్ ఇజ్రాయెల్ కండి. కాబట్టి పాకిస్తాన్ ప్రెజెన్స్ అక్కడ ఉంటే, పాకిస్తాన్ ఆర్మీ వెళ్ళినా పాకిస్తాన్ అక్కడ ఉంటే ఇజ్రాయెల్ కుదరదు. కాబట్టి ఇజ్రాయెల్ ఈరోజు అబ్జెక్ట్ చేస్తుంది, ఈ పీస్ బోర్డు నాకు వద్దని బహిరంగంగా. మరి మామూలు కాదండి, ఇట్ ఇజ్రాయెల్ రిఫ్యూట్స్ దిస్ గాజా పీస్ బోర్డ్ యాజ్ అనౌన్స్డ్ బై డొనాల్డ్ ట్రంప్. అక్కడ డొనాల్డ్ ట్రంప్ పెట్టింది బహిరంగంగా తిరస్కరించేసింది. ఎందుకంటే ఇండియాని ఆహ్వానించారు, ఇండియా వెళ్ళొద్దా లేదని ఇంకా తెలియదు, కానీ ఇండియా తప్పనిసరిగా వెళుతుంది. ఎందుకంటే పాలస్తీనా అనేది మనకు రీజన్ మనకు ఒక ప్రిన్సిపల్ అనమాట. విదేశాంగ విధానంలో నెహ్రూ నుండి వస్తున్న ఒకటి ఏంటంటే ఇజ్రాయెల్తో రిలేషన్ ఉన్న అటు పాలస్తీనాను కూడా మనం సపోర్ట్ చేస్తాం. ఈవెన్ మోడీ గారు కూడా దాన్ని పునరుద్ఘాటించారు. కాబట్టి మనం వెళతాం. కానీ అక్కడ చైనా, రష్యాలు లేకుండా పీస్ అనేది సాధ్యమా? ఇంపాసిబుల్ అండి. ఎందుకంటే చైనా, రష్యాలు దూరంగా ఉన్న వాటి ప్రాబల్యం అక్కడ ఉంది. కాబట్టి అవి లేకపోతే అది ఫెయిల్ అవుతుంది. 2, ఇజ్రాయెల్ అసంతృప్తిగా ఉంది. కాబట్టి ఇజ్రాయెలే లేకుండా అసలు గాజాలో పీస్ ఏంటి? ఇజ్రాయెల్ యుద్ధం చేస్తూనే ఉంటుంది, ఏదో పరోక్షంగానో ఏదో ఒక వంక పెట్టి. అందువల్ల ఇజ్రాయెల్ లేకపోతే అది వర్కౌట్ అవ్వదండి.
తర్వాత పాకిస్తాన్ ఇవన్నీ ఉన్నాయంటే ఎంటైర్ ఇస్లామిక్ నాటో దేశాలు ఉన్నట్టు అనమాట. ఈ ఇస్లామిక్ ముఖ్యంగా మళ్ళీ ఇక్కడ ఇరాన్ లేదు. అంటే యాక్చువల్గా ఇరాన్ భాగస్వామ్యం లేకుండా ఈ గాజా పీస్ అనేది సాధ్యం కాదు. ఎందుకంటే అక్కడ హమాస్ అనేది ఇరాన్ వల్ల క్రియేట్ చేయబడింది. తర్వాత అక్కడ హిజ్బుల్లా లిబియాలో ఇరాన్ వల్ల క్రియేట్ అయింది. హౌతీస్ ఇరాన్ వల్ల క్రియేట్ అయింది. అందువల్ల పాలస్తీన్ అంతా ఇరాన్ చెప్పినట్టు వింటారండి. కాబట్టి ఇరాన్ అనే భాగస్వామ్యం లేకుండా పీస్ ఏంటి? డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న అతి దారుణమైన నిర్ణయం అనమాట. ఇది యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్న పర్మనెంట్ మెంబర్స్ని తీసుకుని, ఇంకా ఇండియా, చైనా, రష్యా ఇలాంటి పెద్ద పెద్ద దేశాలను తీసుకుని అక్కడ చక్కగా ఇటు ఇరాన్ భాగస్వామ్యం తీసుకుని, ఎందుకంటే పీస్ అంటే కాదు అందు ఇరాను, కాబట్టి పీస్ అంటే తప్పనిసరిగా నామమాత్రంగానైనా రావాలి. ఇరాన్ తీసుకుని ఇజ్రాయెల్ ఏది అంటే ఇజ్రాయెల్ అంగీకారం లేకుండా, అంటే వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ ది ఇజ్రాయెల్ నో పీస్ ఈజ్ పాసిబుల్ ఇన్ గాజా. అది ట్రంప్ గ్రహించలేదు. కాబట్టి గాజా పీస్ అనేది ఒక వ్యాపారంగా ఆయన చూస్తున్నాడు అనమాట. కంపెనీలు కాంట్రాక్ట్లు ఇచ్చుకోవడం, ఆయన అల్లుడిని పెట్టుకోవడం, ఆయన అల్లుడితో పని ఏంటి కాంట్రాక్టులు పెట్టుకోవడం, పాకిస్తాన్ అసిముండి నుంచి లంచాలు తీసుకోవడం, ఇది రేర్ ఎర్త్ మినరల్ అనేవి అమెరికా స్వప్రయోజనాల కోసం గాజాను మాట్లాడుతున్నాడు. కాబట్టి అది వర్కౌట్ అవ్వదు. గాజా పీస్ బోర్డుని ఇజ్రాయెలే తిరస్కరిస్తే అది భారతదేశం కోసం తిరస్కరించినట్టయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గాజా పీస్ బోర్డులో గాజాలో పీస్ అనేది కుదరదు. పైగా ఇంకోటి ఏంటంటే హమాస్, పాలస్తీనా కూడా డొనాల్డ్ ట్రంప్ను అనుమానంగా చూస్తుంది. ఇట్ ఈజ్ స్టిల్ స్కెప్టికల్ అబౌట్ ది ట్రంప్ పాలసీ అండ్ ట్రంప్ మెయిన్ ప్రిన్సిపల్ ఆబ్జెక్టివ్ అనమాట. ఎందుకంటే అక్కడ ఆయన అదొక టైప్ చేస్తున్నాడు, ఎప్పుడు ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఉంటాడు. కాబట్టి హమాస్ ఆయన్ని అంగీకరించదు. కాబట్టి ఇంకా అక్కడ హోస్టేజెస్ అంటే కిడ్నాప్ చేసిన వ్యక్తులు ఇంకా అది రిలీజ్ చేయలేదండి చాలా వరకే. కాబట్టి ఈ గాజా పీస్ బోర్డు అనేది భారతదేశం, రష్యా, చైనా ఇలాంటి పెద్ద పెద్ద దేశాలు, అది ఇరాన్ లేకుండా అసాధ్యం. కాబట్టి ట్రంప్ తన ప్రాబల్యానికి అమెరికా ఇంట్రెస్ట్ కోసం పెట్టుకున్నట్టయింది. కాబట్టి అది ఫెయిల్డ్. ఇట్ డూమ్స్ టు బి ఫెయిల్డ్ అన్నమాట.